హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి జనవరిలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. ఓవరాల్గా పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో పింఛన్ పంపిణీలో కొన్ని మార్పులను చోటు చేసుకున్నట్లయితే సమాచారం అండి. 1వ తేదీకి బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. డిసెంబర్ 31వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డిసెంబర్ 30వ తేదీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వారి పరిసరాల్లో ఉన్న బ్యాంకుల దగ్గరికి వెళ్లి పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుందంటే సమాచారం అండి. ఈ విధంగా విత్డ్రా చేసుకున్న అమౌంట్ అనేది 31వ తేదీ అంటే ఈ ఏడాది చివరి రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, 1వ తేదీ నూతన సంవత్సరం కానుకగా లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఈ విధంగా డిసెంబర్ 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో 31వ తేదీ వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జనవరి 2వ తేదీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 31వ తేదీ అదేవిధంగా జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉంటారో వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ లబ్ధిదారులకు వేరే ప్రాంతంలో కనుక పింఛన్ అమౌంట్ అనేది పంపిణీ చేసినట్లయితే ఏ కారణం చేత అంత దూరంలో పింఛన్ పంపిణీ చేశారు అనేటువంటి సమాచారం కూడా వారి యొక్క లాగిన్లో నమోదు చేయాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలకు సంబంధించి పింఛన్లు అనేవి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పింఛన్లు కొన్ని మార్పులను చోటు చేసుకోవడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే రద్దు నోటీసులు అందుకొని పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరిలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వచ్చే ఏడాది జనవరిలో కూడా ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉన్నారో పింఛన్లకి సంబంధించి వారికి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో అప్పీల్ చేసుకున్న వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. జనవరి నెలలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత 40% కంటే తక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే అప్పుడు వారి యొక్క పింఛన్ అనేవి రద్దు కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 40% కంటే ఎక్కువ కనుక వైకల్యం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, 6,000 అదేవిధంగా 10,000 అదేవిధంగా 15,000 రూపాయలు. సో ఈ విధంగా ఈ 3 కేటగిరీ పింఛన్లు అనేవి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అప్పీల్ చేసుకున్న వారికి కూడా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లకి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఈ 200 పింఛన్లో భాగంగా ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అదేవిధంగా క్యాన్సర్ రోగులకు దివ్యాంగులకు మాత్రమే 200 పింఛన్లు పంపిణీ చేయాలి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో ఆ అన్నిటి జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించినట్లయితే సమాచారం. ఒక జిల్లాలో ఎవరైతే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా క్యాన్సర్ రోగులు ఉన్నారో వాళ్ళని కలెక్టర్లే గుర్తించి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం ప్రభుత్వం అయితే. సో ఓకే, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త 50 ఏళ్ల పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తులు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారండి. వారికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వచ్చే ఏడాది జనవరిలో కొత్త 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్ అనగానే కేవలం వృద్ధాప్య పెన్షనే అనుకుంటున్నారండి చాలామంది అయితే. వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ పింఛన్లు అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం. వచ్చే ఏడాది కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఒకవేళ కనుక కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. సో ఓకేనా, మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కావాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ఓకేనా, సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. పింఛన్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. జనవరి నెలకి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లను పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.